హలో అందరికి ఈ రోజు మనం రేసీగా నడిచే కొరియన్ థ్రిల్లర్ సినిమా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హీరోయిన్ కి డబ్బు ఇస్తా, అపార్ట్మెంట్ ఇస్తా అని మాట ఇచ్చి జైలుకి పంపుతారు. జైలు నుండి వచ్చాక తనకొచ్చే పైసల్ని తీసుకుందా, అసలు రౌడీలు ఈమెని జైలుకి ఎందుకు పంపిండ్రు అండ్ మోసం ఎందుకు చేశారు అనేది మిగతా కథ. రివాల్వర్ మూవీ 2024 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ మూవీ ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక లేడీని చూపిస్తారు. ఈమె 2 ఏళ్లు జైలు శిక్ష తర్వాత ఇప్పుడే బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. బయటికి వెళ్ళాక నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తావు అని జైలర్ అడిగితే తెలీదు అని ఆన్సర్ ఇస్తుంది. ఈమెనే మన మూవీ హీరోయిన్ హ్యాన్. జైలు నుండి రిలీజ్ అయిన హీరోయిన్ నేరుగా ఒక అపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఆ అపార్ట్మెంట్ ఓనర్ ని నేనే అంటే ఎవరూ నమ్మరు. దీన్ని లిమ్ అనే వ్యక్తి జ్వాంగ్ పేరు మీద రాసి పెట్టాడని చెప్పగానే హీరోయిన్ షాక్ అవుతుంది. తర్వాత జ్వాంగ్ ఇంటికి వెళ్తే అక్కడ తను ఉండదు. కొత్తగా వేరే వాళ్ళు ఎవరో ఇంట్లో రెంట్ కి ఉంటారు. హీరోయిన్ మళ్ళీ ఒక హోటల్లో రూమ్ ని బుక్ చేసుకుని అక్కడ స్టే చేస్తుంది. ఇప్పుడే మనకు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 2 ఏళ్ల కింద హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్. ఈమె హయ్యర్ ఆఫీసర్ అయిన లిమ్ తో లవ్ లో పడుతుంది. ఇద్దరు అవినీతి పరులే. డబ్బు కోసం భూ కబ్జాలు, బార్లు, డ్రగ్స్ ఇంకా చాలా అడ్డమైన పనులు అన్ని చేస్తారు. ఇదంతా సిటీలోని మాఫియా గ్యాంగ్ హెల్ప్ తో రన్ అవుతుంది. ఇలా లిమ్ ఇంకా హీరోయిన్ ఫుల్ డబ్బుని సంపాదిస్తారు. ఒక రోజు లిమ్ హీరోయిన్ కోసం అని ఒక అపార్ట్మెంట్ ని కొంటాడు. దాన్ని హీరోయిన్ పేరు మీద రిజిస్టర్ చేయించాలని ఇద్దరు బయలుదేరుతారు. కానీ దారి మధ్యలో లిమ్ అనుచరుడు ఒకడు కాల్ చేసి సిబిఐ వాళ్ళు జో క్లబ్ మీద రైడ్ చేశారు, డ్రగ్స్ దొరికినాయి, మనం అడ్డంగా బుక్ అయినామంటాడు. జో గాడి ఫోన్ లో రికార్డ్ అయిన కాల్స్ ని సిబిఐ వాళ్ళు విన్నారని అనుచరుడు అంటే లిమ్ షాక్ అయిపోతాడు. కాల్స్ లో లిమ్ పేరు ఎక్కడా మెన్షన్ చేయబడలేదు, అంటే లిమ్ సేఫ్. కానీ కాల్స్ లో హీరోయిన్ లంచం అడగటం ఉంటది. సో ఇప్పుడు హీరోయిన్ రిస్క్ లో పడుతుంది. హీరోయిన్ సైలెంట్ గా తన 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తే అందరూ సేఫ్ గా బయటపడతారు. లేకపోతే ఈ స్కామ్ లో లిమ్ ఇంకా జడ్జి యాంగులు కూడా ఇరుక్కుంటారు. న్యూస్ స్ప్రెడ్ అయ్యి కంపెనీ షేర్స్ పడిపోతాయి. అందరూ చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సో అందుకే లిమ్ ఇంకా జడ్జి యాంగులు హీరోయిన్ ని జైలుకి పంపించాలి అనుకుంటారు. ఆమె బయటికి రిలీజ్ అయ్యాక $700 మిలియన్ క్యాష్ ఇంకా అపార్ట్మెంట్ ని ఆమెకి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంటారు. హీరోయిన్ ప్రూఫ్ కోసం వాయిస్ ని రికార్డ్ చేసుకుంటది. అండ్ ఒప్పందం జరిగేటప్పుడు ఒక అన్నోన్ పర్సన్ కూడా ఉంటాడు. వీడే యాండీ. ఇతను ఈస్టర్న్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ. సో అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. హీరోయిన్ కి వచ్చే డబ్బు ఇంకా అపార్ట్మెంట్ ని ఇప్పించే పూచి వీడిదే. ఇక హీరోయిన్ తప్పలేక జైలుకి వెళ్లి శిక్షని అనుభవిస్తుంది. పోలీసులు హీరోయిన్ ని ఎంత టార్చర్ చేసినా ఆమె మిగతా వాళ్ళ పేర్లని అస్సలు బయట పెట్టదు. హీరోయిన్ పోలీస్ గా ఉండేది కాబట్టి ఈమె వల్ల జైలుకి వెళ్లిన ఖైదీలు ఈమెతో గొడవ పడతారు. హీరోయిన్ జైలు నుండి రిలీజ్ అవ్వడానికి 1 రోజులు ఉండగా లిమ్ చనిపోయాడని న్యూస్ వస్తుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడని తెలుస్తుంది. కానీ హీరోయిన్ కి తెలుసు లిమ్ సూసైడ్ చేసుకుని చనిపోయే పిరికోడు మాత్రం కాదని. హీరోయిన్ తర్వాత జైలు నుండి రిలీజ్ అవుతుంది. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు తనకి ఇస్తా అని ప్రామిస్ చేసిన అపార్ట్మెంట్ ఇంకా డబ్బు కోసం హీరోయిన్ ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. మొదట హీరోయిన్ ని ఒక అమ్మాయి కలుస్తుంది. ఈమె ఒక బార్ టెండర్, పేరు సాంగ్. ఈమె హీరోయిన్ కి హెల్ప్ చేస్తా అని మాట ఇస్తుంది. కానీ హీరోయిన్ ఈమెని నమ్మదు. ఎందుకంటే సాంగ్ కూడా రౌడీల గ్యాంగే అని ఈమెకు అర్థమైపోతుంది. హీరోయిన్ తను ఇంతకు ముందు రికార్డ్ చేసి పెట్టుకున్న వాయిస్ ని రీస్టోర్ చేపిద్దామని ఎలక్ట్రానిక్ కంపెనీకి వెళ్తే అది వీలు కాదు, నీ రికార్డింగ్స్ ఎప్పటికీ బయటికి తేరామని పని చేసేవాడు అంటాడు. ఇక కోపంతో హీరోయిన్ ఫోన్ ని డస్ట్ బిన్ లో పడేస్తుంది. అప్పుడే హీరోయిన్ కి తన ఫ్రెండ్ డేవిడ్ మెసేజ్ చేస్తాడు. వెంటనే కలవమని అనడంతో హీరోయిన్ వెళ్తుంది. నీ లిమ్ సూసైడ్ చేసుకోలేదు, అతన్ని కంపెనీ వాళ్ళే చంపేశారు, వెళ్ళి కనిపెట్టు, నీకు ప్రామిస్ చేసిన డబ్బుని కూడా తెచ్చుకో అని డేవిడ్ హీరోయిన్ ని మోటివేట్ చేస్తాడు. హీరోయిన్ అమ్మాయి ప్లస్ ఒంటరిగా ఉంది, అవసరానికి వాడుకో అని డేవిడ్ హీరోయిన్ కి గన్ ఇస్తాడు. ఖర్చులకి హీరోయిన్ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. బేసిక్ గా ఈస్టర్న్ కంపెనీ అని ఒకటి ఉంటది. అందులో ఉన్న బ్లాక్ మనీ మొత్తాన్ని వైట్ మనీగా చేసేందుకు లిమ్ అండ్ గ్యాంగ్ జో క్లబ్ ని నడిపారు. అది సిబిఐ వాళ్ళకి తెలిసిపోతుంది. హీరోయిన్ జైలుకి వెళ్తుంది. ఈ స్కామ్ లో పోలీస్ చీఫ్ కూడా భాగమే. సో హీరోయిన్ ఇప్పుడు చీఫ్ ని కలిసి ఖర్చులకు డబ్బుని అడుగుతుంది. ఇవ్వకుంటే చీఫ్ కూడా ఈ స్కామ్ లో భాగమే అని చెప్తా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇక చీఫ్
చీఫ్ భయపడి హీరోయిన్ కి డబ్బునిస్తాడు. తర్వాత హీరోయిన్ ఇంతకు ముందు బార్ నడిపే జో దగ్గరికి వెళ్తుంది. జో మొత్తం మారిపోయి ఉంటాడు. వీడు ఫుల్ రిచ్ అయిపోతాడు. హీరోయిన్ స్కామ్ వల్ల జైలుకి వెళ్ళింది కదా, మరి జో డ్రగ్స్ ని అమ్మినందుకు వీడు కూడా జైలుకి వెళ్ళాలి. కానీ బదులుగా సిటీ మధ్యలో పెద్ద హోటల్ ని పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. హీరోయిన్ షాక్ అవుతుంది. నా డబ్బు నాకు కావాలి, నేను వాళ్ళు చెప్పినట్టు జైలుకి వెళ్ళొచ్చా, అయినా కూడా నన్ను మోసం చేశారని హీరోయిన్ చెప్పగానే జో షాక్ అవుతాడు. లిమ్ ని కంపెనీ CEO గ్రేస్ మనుషులే చంపేశారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, డేంజరస్ మనుషులు. నా మాట విని అన్ని మర్చిపోయి చిన్న జాబ్ చేసుకో, హ్యాపీగా జీవించని జో అడ్వైస్ ఇస్తాడు. కానీ దీనికి హీరోయిన్ ఒప్పుకోదు. ఎలాగైనా సరే గ్రేస్ ని కలిసి తనకు రావాల్సిన డబ్బుని తీసుకోవాలి అని హీరోయిన్ అనుకుంటుంది. కట్ చేస్తే మళ్ళీ హీరోయిన్ డేవిడ్ ని కలిసి గ్రేస్ గురించి అడుగుతుంది. ఈస్టర్న్ కంపెనీ పాత CEO పేరు తాను. ఈమె ఒక మంత్రగత్తె. ఈమెకి పెళ్లి అవ్వకపోవడంతో ఒక పాపని దత్తత తీసుకుంది. ఆమెనే గ్రేస్ తర్వాత తనకు మంత్రగత్తె అవ్వాలని ఇష్టం లేదని చెప్పి వేరే దేశం వెళ్లి ఫ్యాషన్ మోడలింగ్ చేసింది. ఇక తాను ఇంకో అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆమె పేరే జ్వాంగ్. ఈమె బిహేవియర్ మంచిగా ఉండటంతో తాను తన తర్వాత CEO పదవిని జ్వాంగ్ కే రాసిస్తుంది. ఈ జ్వాంగ్ ఎవరో కాదు, లిమ్ హీరోయిన్ పేరు మీద కాకుండా వేరే లేడీ పేరు మీద అపార్ట్మెంట్ ని రాసి ఉంటాడు కదా, ఆ లేడీయే ఈ జ్వాంగ్. మరి తాను చనిపోయిన తర్వాత జ్వాంగ్ CEO అవ్వకుండా గ్రేస్ ఎందుకు అయింది, అండ్ లిమ్ జ్వాంగ్ పేరు మీద అపార్ట్మెంట్ ని ఎందుకు రాశాడని హీరోయిన్ కి డౌట్స్ వస్తాయి. దీన్ని ఇప్పుడు హీరోయిన్ కనిపెట్టాలి. జైలు నుండి రిలీజ్ అయినాక హీరోయిన్ జ్వాంగ్ గురించి కనిపెట్టాలని చెప్పి లిమ్ కావాలనే జ్వాంగ్ పేరు మీద అపార్ట్మెంట్ ని రాసి పెట్టి ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ లిమ్ కి అసిస్టెంట్ గా ఉన్న డిటెక్టివ్ షిన్ ని కలుస్తుంది. లిమ్ చనిపోక ముందు ఏ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడో చెప్పు అంటే షిన్ చెప్పాడు. జ్వాంగ్ ఎక్కడుందని అడిగితే షిన్ ఆమె స్విట్జర్లాండ్ వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తుంది, నీకెందుకు ఆమె గురించి మర్చిపో, అనవసరంగా రిస్క్ లో పడకని హీరోయిన్ తో అంటాడు. సరే అది వదిలేయి, నన్ను కలవడానికి సాంగ్ అనే బార్ టెండర్ వచ్చింది, ఆమె ఎవరు, నన్ను ఎందుకు కలిసిందని హీరోయిన్ అడుగుతుంది. షిన్ నవ్వుతూ ఏం ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే షిన్ సాంగ్ ని క్లబ్ లో కలుస్తాడు. నేను డౌట్ రాకుండా ఆమెని ఫాలో అవ్వు అంటే ఎందుకు ఇలా దొరికిపోయినావు అని షిన్ సాంగ్ ని తిడతాడు. అరే ఆమె పోలీస్ గా ఉండేది, క్రిమినల్స్ వాసన పసిగట్టలేదా, అయినా ఆమె పాపం, మీరందరూ కలిసి ఆమెని మోసం చేశారు, తనకు రావాల్సిన డబ్బు ఇచ్చేయండి అని సాంగ్ అంటే షిన్ నుండి నీకు ఇవన్నీ అనవసరం, హీరోయిన్ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, నాకు అప్డేట్స్ ఇవ్వు వెళ్ళు, లేకుంటే నీ హస్బెండ్ ని చంపేస్తా, అసలే వాడు నాకు డబ్బు బాకీ ఉండు అని షిన్ సాంగ్ ని బెదిరిస్తాడు. తర్వాత హీరోయిన్ ని సాంగ్ కలుస్తుంది. నీ డబ్బును తిరిగి తెచ్చుకోవడంలో నేను నీకు హెల్ప్ చేస్తా, నాకు కొంచెం కమిషన్ ఇవ్వు అందులో అని సాంగ్ హీరోయిన్ తో డీల్ చేసుకుంటుంది. 2 ఏళ్ల కింద తనకు రావాల్సిన అమౌంట్ ని ఇప్పించే బాధ్యత తీసుకున్న యాండీ గురించి ఇప్పుడు హీరోయిన్ సాంగ్ ని అడుగుతుంది. సాంగ్ హీరోయిన్ ని యాండీ ప్లేస్ కి తీసుకెళ్తుంది. యాండీ గాడు బార్ లో పీకల దాకా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ బార్ లో ఎవరు ఉండరు. హీరోయిన్ తన డబ్బు గురించి అడిగితే నా దగ్గర ఏం మనీ లేవు, ఏం పిక్కుంటావు పిక్కో అని వెక్కిరిస్తాడు. కోపం వచ్చిన హీరోయిన్ ఐరన్ రాడ్ తో యాండీని చితకబాది వాడి బొక్కలు మొత్తం ఇరగొడుతుంది. వాడిని చంపేస్తావా ఏంటి అని సాంగ్ మధ్యలో దూరి హీరోయిన్ ని ఆపుతుంది. నన్ను ఈస్టర్న్ కంపెనీ జాబ్ నుండి పీకేశారు, కంపెనీ వాళ్ళని అడుగు నీ డబ్బు గురించి, నాకేం తెలీదు అని గాయాలతో ఉన్న యాండీ హీరోయిన్ తో అంటాడు. హీరోయిన్ ఇక వెళ్ళిపోతుంది. తర్వాత మనకు ఈస్టర్న్ కంపెనీ ప్రెసెంట్ CEO గ్రేస్ ని చూపిస్తారు. ఈమెకి యాండీ దెబ్బలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన మ్యాటర్ తెలిసి షాక్ అవుతుంది. యాక్చువల్ గా యాండీ గాడు ఎవడో కాదు, గ్రేస్ తమ్ముడే. తమ్ముడిని కొడితే అక్క ఊరుకుంటదా, ఎవరు చేశారని గ్రేస్ తన PA అయిన చీఫ్ డైరెక్టర్ ని అడుగుతుంది. దానికి డైరెక్టర్ హ్యాన్ అనే ఎక్స్ పోలీస్ పేరుని చెప్తాడు. 2 ఏళ్ల కింద మన ఈస్టర్న్ కంపెనీ సీక్రెట్ గురించి బయటికి చెప్పకుండా తను 2 ఏళ్లు జైలుకు వెళ్ళింది. దానికోసం ఆమెకు మనం $700 మిలియన్ ని మనం ఇవ్వాలి, కానీ ఆ డబ్బుని నీ తమ్ముడు యాండీ గాడు బెట్టింగ్ పెట్టి మొత్తం దొబ్బెట్టాడని చెప్తే గ్రేస్ షాక్ అయిపోతుంది. యాండీ గారిని ఎంత కొట్టినా బుద్ధి రాదని గ్రేస్ అనుకుంటుంది. వెంటనే హీరోయిన్ ని సైలెంట్ చేయండి అని గ్రేస్ ఆర్డర్స్ ఇస్తుంది. దాంతో డైరెక్టర్ డిటెక్టివ్ షిన్ తో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అయిన యాండీని కలుస్తాడు. యాండీని హీరోయిన్ ఎక్కడ ఉందో చెప్పమంటాడు. షిన్ కి ఆర్డర్స్ ఇచ్చి హీరోయిన్ ఇక మీద ఎక్కడ ట్రావెల్ చేస్తుందో ఏమేం చేస్తుందో మొత్తం కనిపెట్టి రమ్మని పంపుతాడు. తర్వాత డైరెక్టర్ హీరోయిన్ ని పిలిచి డీల్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ హీరోయిన్ తనకు ప్రామిస్ చేసిన $700 మిలియన్ ఇంకా అపార్ట్మెంట్ కావాలని మొండి పట్టుపడుతుంది. ఇప్పుడు మేము నీకు అంత హ్యూజ్ అమౌంట్ ని ఇవ్వలేము, కంపెనీలో జాబ్ చూస్తాం, సైలెంట్ గా ఉండని డైరెక్టర్ అంటాడు. ఇక ఈ డీల్ కి హీరోయిన్ ఒప్పుకోదు. నా పైసలు ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే డైరెక్టర్ జోని ఇంకా సాంగ్ ని ఆఫీస్ కి పిలుస్తాడు. మీ ఇద్దరి వల్లే హీరోయిన్ ఇంతవరకు వచ్చింది, మీరు డీటెయిల్స్ చెప్పడం వల్లే ఈ రోజు తను విర్రవీగుతుంది, వెంటనే ఆమెని ఆపండి, ఆపితే ఇద్దరికి ఒక బార్ ని గిఫ్ట్ గా ఇస్తా అని డైరెక్టర్
మాటిస్తాడు. యాండీ గురించి హీరోయిన్ కి సాంగే చెప్పి ఉంటది, గ్రేస్ గురించి జా చెప్పి ఉంటాడు. అందుకే హీరోయిన్ ధైర్యంగా డైరెక్టర్ తో సవాల్ విసురుతుంది. ఇక హీరోయిన్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక మంత్రగత్తె ఇంటికి వెళ్తుంది. జాంగ్ ఇంతకు ముందు ఉన్న ఇల్లే ఇది. ఇప్పుడు ఈ ఇంట్లో ఇంకో మంత్రగత్తె ఉంటుంది. జాంగ్ బెస్ట్ ఫ్రెండే ఈమె. జాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉందని హీరోయిన్ అడుగుతుంది. హీరోయిన్ ఇప్పుడు కూడా పోలీస్ గా ఉందేమో అని పొరబడిన మంత్రగత్తె తనకు తెలియదని అబద్ధం చెప్తుంది. కానీ మళ్ళీ పోలీస్ కాదని కన్ఫర్మ్ చేసుకొని నిజం చెప్తుంది. చివరగా జాంగ్ యోంజో టెంపుల్ కి దయ్యాలని వదిలించేందుకు వెళ్ళింది. తర్వాత తను తిరిగి రాలేదని హీరోయిన్ తో చెప్తుంది. ఇక దీంతో హీరోయిన్ తన ఇంటికి వెళ్తుంది. ఇంట్లో లిమ్ యోంజో టెంపుల్ ఫోటోని అంటించి ఉంటాడు. దాని తర్వాత జాంగ్ యాక్చువల్ గా సీఈఓ అవ్వాలి, కానీ గ్రేస్ తిరిగి వచ్చి తన మనుషులని పెట్టి జాంగ్ ని చంపించి ఉండొచ్చు. అందుకే జాంగ్ యోంజో టెంపుల్ కి వెళ్లి తిరిగి రాలేదు. అక్కడే తను చనిపోయి ఉంటది. జాంగ్ లేదు కాబట్టి గ్రేసే ఆటోమేటిక్ గా సీఈఓ అవుతుంది. ఈ కేసు గురించి ఇంకా గ్రేస్ చెడ్డ బుద్ధి గురించి లిమ్ తెలుసుకొని ఉండొచ్చు. అందుకే అతను హీరోయిన్ జైలు నుండి రిలీజ్ అయినాక వీళ్ళ పని పడుతుందని చెప్పి మొదట హీరోయిన్ కి రావాల్సిన అపార్ట్మెంట్ ని కావాలనే జాంగ్ పేరు మీద రాసి ఉంటాడు. దీనివల్ల హీరోయిన్ జాంగ్ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అండ్ కంపెనీ వాళ్ళు ఇచ్చే $700 మిలియన్ ని కూడా హీరోయిన్ తెచ్చుకోగలదు. కానీ జాంగ్ చావుకి గ్రేసే కారణం అని తెలుసుకున్న లిమ్ ని డైరెక్టర్ గ్రేస్ ఆర్డర్స్ మీద చంపేసి ఉంటాడు. అతని చావుని సూసైడ్ లాగా క్రియేట్ చేసి పబ్లిక్ కి ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు జాంగ్ చివరిగా వెళ్లిన టెంపుల్ కి హీరోయిన్ సాంగ్ తో కలిసి వెళ్తుంది. సాంగ్ ఊరుకుంటదా? డిటెక్టివ్ షిన్ గాడికి, డైరెక్టర్ గాడికి, ఇంకా జో గాడికి కూడా టెంపుల్ అడ్రస్ ని చెప్తుంది. హీరోయిన్ సాంగ్ ని బయటే వెయిట్ చేయించి టెంపుల్ లోపలికి వెళ్తుంది. హీరోయిన్ కి లోపల ఒక మాంక్ ఎదురవుతాడు. ఎవరమ్మా నువ్వు అని మాంక్ అడిగితే హీరోయిన్ జాంగ్ గురించి అడుగుతుంది. నీకోసమే నేను ఇన్ని నెలలు వెయిట్ చేస్తున్నా, లిమ్ నువ్వు వస్తావని ముందుగానే ప్లాన్ చేసి ఈ పత్రాలని నాకు ఇచ్చాడని చెప్తూ మాంక్ ఒక కవర్ ని హీరోయిన్ కి ఇస్తాడు. అందులో చనిపోయిన జాంగ్ పేరు మీద ఉన్న అపార్ట్మెంట్ హీరోయిన్ పేరు మీదకి వచ్చేలా లిమ్ పేపర్స్ తయారు చేసి పెట్టుంటాడు. ఇక హీరోయిన్ వాటిని తీసుకుని బయటికి వస్తుంది. అప్పుడే డిటెక్టివ్ షిన్ ని హీరోయిన్ సీక్రెట్ గా చూస్తుంది. సైలెంట్ గా తన దగ్గర ఉన్న గన్ ని రెడీగా పెట్టుకుంటుంది. హడావిడి లేకుండా ఎవరిని గెలకకుండా సాంగ్ తో హీరోయిన్ సిటీకి స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తనని చూడలేదని షిన్ మనసులో అనుకుంటాడు. వెనకాలే ఆమెని ఫాలో అవుతాడు. కానీ దారి మధ్యలో యాండీ తన రౌడీలతో హీరోయిన్ ని ఆపుతాడు. తనని కొట్టి బొక్కలేర కొట్టిన హీరోయిన్ మీద యాండీ ఇప్పుడు రివెంజ్ తీసుకుందాం అనుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఫైట్ కి రెడీ అవుతుంది. కానీ చాలా మంది రౌడీలు ఉండటంతో ఆమె వెయిట్ చేస్తుంది. అప్పుడే సాంగ్ పిచ్చిలేసి ఒక రౌడీ మీదకి కారుని పోనిస్తుంది. ఈమె అటు ఉంటది ఇటు ఉంటది, మెంటల్ ఎక్కినట్టు చేస్తుంది. యాండీ మాటని ధిక్కరించి కంపెనీని చీట్ చేయలేదు. హీరోయిన్ ఇచ్చే కమిషన్ ని వదులుకోలేదు. ఇక ఈ హడావిడిలో హీరోయిన్ అడవిలోకి పారిపోతుంది. రౌడీలు హీరోయిన్ వెంట పడతారు. ప్లాన్ ని చెడగొట్టిన సాంగ్ ని యాండీ చంపుదాం అనుకుంటాడు. కానీ డిటెక్టివ్ షిన్ వచ్చి యాండీని ఆపుతాడు. గన్ తో బెదిరిస్తాడు. సాంగ్ ఇక కార్ లో కూర్చుంటుంది. హీరోయిన్ కరాటే నేర్చుకుంది కదా, ఆ స్కిల్స్ ని యూస్ చేసి యాండీ రౌడీలని చితకబాదుతుంది. మళ్ళీ తను కార్ దగ్గరికి వస్తుంది. ఇక ఇప్పుడు షిన్ హీరోయిన్ ని అన్ని వదిలేసి పారిపో అని బెదిరిస్తాడు. టెంపుల్ దగ్గర దొరికిన పేపర్స్ ఇచ్చే అతను అంటాడు. హీరోయిన్ ఇక భయపడుతున్నట్టు నటిస్తుంది. ఇప్పుడే బకరా జోగాడు ఎంట్రీ ఇస్తాడు. షిన్ హీరోయిన్ కి గన్ చూపించే సీన్ ని వీడు మొత్తం రికార్డ్ చేసి షిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. కోపం వచ్చిన షిన్ జోవెల్ కి గన్ ని షూట్ చేస్తాడు. తర్వాత ఇక హీరోయిన్ తన వద్ద ఉన్న గన్ తో షిన్ చెవికి షూట్ చేస్తుంది. అందరు వెళ్ళిపోండి, వెళ్ళి యాండీ అక్కని అదే గ్రేస్ ని పిలవండి, నేను వీడిని కిడ్నాప్ చేస్తున్నా అని హీరోయిన్ అంటుంది. ఇక సాంగ్ జోలు గాయపడిన షిన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతారు. యాండీని బెదిరించి గ్రేస్ కి కాల్ చేయిస్తుంది హీరోయిన్. నన్ను హీరోయిన్ కిడ్నాప్ చేసింది, $700 మిలియన్ ని తీసుకొని రా అక్క అని యాండీ తన అక్కకి కాల్ చేసి ఏడుస్తాడు. హీరోయిన్ యాండీని తిరిగి టెంపుల్ కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రేస్ ఒక్కతే డబ్బు ఉన్న బ్యాగ్ తో టెంపుల్ కి వస్తుంది. హీరోయిన్ డబ్బుని తీసుకొని యాండీని విడిచిపెడుతుంది. ఇక గ్రేస్ తన తమ్ముడిని తీసుకెళ్తుంటే వాడు ఊకోకుండా నిన్ను వదిలిపెట్టనే అని హీరోయిన్ మీద కరుస్తాడు. మళ్ళీ హీరోయిన్ తిరిగొచ్చి నన్ను ఇక మీద ఫ్యూచర్ లో మీరు ఇబ్బంది పెట్టొద్దు, అలా అయితేనే అందరికి మంచిదని హీరోయిన్ వార్నింగ్ ఇస్తుంది. ఇక గ్రేస్ మాట్లాడుతూ నీ జోలికి అస్సలు రామ్ తల్లి, నేను మాట ఇస్తున్నా అని అంటుంది. సరే అని హీరోయిన్ క్యాష్ బ్యాగ్ తో వెళ్ళిపోతుంది. తర్వాత తను ఫిష్ ఫ్రై అమ్మే లేడీ దగ్గరికి వెళ్లి ఫిష్ ని తింటుంది. బ్యాగ్ లోంచి నోట్ల కట్ట ఇస్తే ఆ షాప్ ఓనర్ మాత్రం అందులో ఒక్క నోట్ నే తీసుకుంటుంది. ప్లస్ మిగతా చిల్లర కూడా హీరోయిన్ కి ఇస్తుంది. మొత్తానికి హీరోయిన్ తను అనుకున్నది సాధించింది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా ఏదైనా పని చేయాలంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలనే పట్టుదల ఉంటే పక్కా సక్సెస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.